ప్రతిపక్ష తెలుగుదేశము అదేవిధంగా జనసేన పొత్తుల విషయంలో ఆల్రెడీ ప్రకటనలు చేసుకొని ఉమ్మడి సభలతో యువగళం ముగింపు సభ ద్వారాగా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే సమర శంఖారావాలని ఎన్నికలకు సిద్ధమైనట్టు ప్రకటన చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయపరమైనటువంటి పావులు కదుపుతున్నారు. సీట్లకు సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వేగంగా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎవరినైతే మార్చబోతున్నారో వాళ్ళందరితో కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. ఇంకొక వైపున జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వల్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు, ఆ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు గండిపడతాయి ఏమిటి, దీని మీద పక్కా అంచనాతో ఆ విధమైనటువంటి జరిగే నష్టాన్ని పూడ్చుకునే దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే గోదావరి జిల్లాల్లో కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా పేరున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో పోటీ చేసేటువంటి అవకాశం ఉందని గతంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ముద్రగడ్డ పద్మనాభంతో అప్పటికే సంప్రదింపులు జరిపారు అనేటువంటిది కూడా. అయితే ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ముహూర్తం కూడా సిద్ధమైంది. జనవరి లోపల తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన వాళ్ళు రంగంలోకి ఎన్నికలకు రెడీ అయిపోతున్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలు, ఈ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 స్థానాలకు గాను 28 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలుచుకున్నది. అసలు గోదావరి జిల్లాల్లో సీట్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది ఒక సంప్రదాయం. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి జిల్లాల్లో అసలు ఒక్క సీటు కూడా రాకుండా చేయాలి. 34 స్థానాల్లో ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేయాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ స్పష్టమైనటువంటి ప్రకటన చేసి వారాహి విజయయాత్ర ద్వారాగా తన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను సాధించడం కోసం ముద్రగడ్డ పద్మనాభంని జనసేన పార్టీలో చేర్చుకొని ఆయన కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని, కాకినాడ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ద్వారాగా ఇప్పటికే పలుమార్లు ముద్రగడ్డ పద్మనాభంతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అంగీకరించారు అనేటువంటిది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఆయన నేరుగా పోటీ చేయకుండా ఆయనకు రాజ్యసభ సీటు కావాలి అనేటువంటి దాని మీద అడుగుతున్నారు అనేటువంటిది కూడా చర్చ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ఎంపీ స్థానానికి కానీ పోటీ చేస్తే బాగుంటుంది, మిగతా ఎమ్మెల్యే సీట్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రభావం పడుతుంది, ఆ 2 జిల్లాలో కూడా ముద్రగడ్డ పోటీ చేసినటువంటి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అంశంగా ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా ఉంది. అయితే ఒకవేళ ఆయన కాకినాడ నుంచి పోటీ చేయకపోతే గతంలో ఇంకొక ప్రకటన చేశారు ముద్రగడ్డ పద్మనాభమే. పవన్ కళ్యాణ్ మీద కొంత ఆయన సవాలు కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం నుంచి కన్నా నువ్వు పోటీ చేసేటట్టయితే పవన్ కళ్యాణ్ నేను కూడా పోటీ చేస్తాను, మరి చూసుకుందామా అనేటువంటి విధంగా. ఎందుకంటే అప్పుడు ఈ రిజర్వేషన్ల పోరాటానికి సంబంధించినటువంటి అంశాల మీద వీళ్ళని నమ్మొద్దు, ఇలాంటి నాయకులను అనేటువంటి విధంగా వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడటం, దాని మీద ముద్రగడ్డ పద్మనాభం కూడా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. మరి పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ మీద ఎదురుగా పోటీ చేస్తాను నేరుగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మరి ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్, లేదంటే గాజువాకలో చేస్తారా, లేదా భీమవరంలో చేస్తారా? ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది గతంలో ఓడిపోయిన భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. మరి భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మీదనే అవసరమైతే ముద్రగడ్డ పద్మనాభాన్ని పోటీ పెట్టాలి అనేటువంటిది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడానికి రెడీ. ఒకవేళ ముద్రగడ్డ పద్మనాభం ఓడిపోతే
ఓడిపోతే కూడా వెంటనే ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీట్లలో ముద్రగడ పద్మనాభంని రాజ్యసభకు పంపించాలనేటువంటి ప్రయత్నాలు కూడా. లేదు అని అంటే వాళ్ళ తమ్ముడు చెల్లారావో ఆయన పేరు ఉంది, ఆయన కానీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేయించాలని, లేదంటే వాళ్ళ అబ్బాయి ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు అనుకుంటా, ఆయన్ని పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా 28% ఓట్లు కాపుల ఓట్లు ఉంటాయి. ఈ కాపుల ఓట్లే మొత్తము అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటముల్లో తారుమారు చేసేటువంటి స్థితిలో ఉంటాయి. 28% అంటే బీసీ కాపు, ఓసీ కాపు అందరూ కలిపి. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాపుల ఓట్లు కన్సాలిడేట్గా పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. జనసేన పోటీ చేసే చోట మొత్తం గంపగుత్తగా ఓటేస్తారు. జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటుంది కాబట్టి తెలుగుదేశానికి కూడా వాళ్ళు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పోటీ చేసే చోట ఆ విధంగా టర్న్ అయ్యారు అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం. అందుకనే ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టుగా సమాచారం. అయితే ఇంకొక ప్రయత్నాల్లో కూడా ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఆయన జనధ్వని అనేటువంటి పార్టీని పెట్టడం, ఆ పార్టీ ద్వారాగా ప్రజల్లోకి రావాలని ఆయనకి బ్యాక్గ్రౌండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండేటువంటి విధంగా కూడా ఏదో ఒప్పందాలు జరిగినాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆయన బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కడైతే ఉంటే వాటిని జనసేన వైపు వెళ్లకుండా మళ్లించేటువంటి ప్రయత్నాలు ముద్రగడ్డ పద్మనాభం. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ప్రధానంగా బీసీ ఓట్లు, కాపుల్లో బీసీలు కానివ్వండి, మామూలు బీసీ ఓట్లు కానీ 25% ఓట్లు ఉన్నాయి. కాబట్టి బీసీ ఓట్లను కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకోగలిగింది. ఎందుకంటే బీసీ మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విధంగా ఇప్పుడు మళ్ళీ చర్చ పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి చర్చను బాగా తీసుకువెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు తగ్గించి బీసీ ఎమ్మెల్యే సీట్లను పెంచి మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం అనేటువంటి విధంగా గోదావరి జిల్లాల్లో కూడా ఈ బీసీ ఓట్లను తమ వైపుకునేటువంటి విధంగా ఆర్ కృష్ణయ్య ఇలాంటి నాయకులందరినీ కూడా గోదావరి జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ బీసీ ఓట్లకు వైసీపీ వచ్చేటటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి గోదావరి జిల్లాల్లో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసినా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరగకుండా గతంలో లాగా 28 స్థానాలు రాకపోయినా కూడా అంటే 34 స్థానాల్లో 20కి తగ్గకుండా స్థానాలను సంపాదించగలిగితే మాత్రమే గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. లేదు అంటే మాత్రం అధికారం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి దాని మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ గోదావరి జిల్లాల మీద దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితిలో కూడా మరి ముద్రగడ్డ పద్మనాభాన్ని జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు పార్టీకి సంబంధించినటువంటి ఈ చేరిక ప్రకటన కూడా ముద్రగడ్డ పద్మనాభం వైపు నుంచి చేయిస్తారు అనేటువంటిది చర్చ ఉంది. అంటే ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకి ఇంకా కొన్ని డౌట్లు, అంటే కాపులకి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఇప్పటివరకు ఏం హామీ ఇచ్చారు, ఇంకా ఏం చేయాలి, మీరు దాని మీద ఏంటి అనేటువంటి దాని మీద కూడా ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ముఖ్యమంత్రితో చర్చించి ఆ చర్చల తర్వాత కాపులకి నేను ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ హామీలు తీసుకొచ్చాను ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేటువంటి విధంగా కూడా ముద్రగడ్డ పద్మనాభం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి వైసీపీలో చేరేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది.